నమస్కారం గురుగారు. హారతి గారు నమస్కారం అండి. గురుగారు, శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది? వీళ్ళకి ఎక్కడెక్కడ అనుకూలతలు, ఎక్కడెక్కడ ప్రతికూలతలు ఉన్నాయో చెప్తారా? సో తులారాశి వాళ్ళకి ఒక ముక్కలో చెప్పాలంటే ఈ 12 రాశుల్లో ఒక బాగున్న రాశి తులారాశి. సో ఇంత బాగున్న రాశిలో ఈ వచ్చే సంవత్సరం చాలా చక్కగా చేయాలి. బట్ స్టిల్ వీళ్ళు కనుక ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే, ప్రాబ్లం ఫేస్ చేయకూడదు అని మనం కోరుకుందాం, బాగుండాలని. బట్ ఏదైనా కనుక ఫేస్ చేస్తూ ఉంటే గ్రహాలు అనుకూలంగా కానీ ఉన్నా వీళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి శాపాలు కానీ, దిష్టిలు కానీ, తర్వాత ఏమంటారు నరఘోష కానీ తగిలి ఉంటుంది. ఇట్లాంటి వాటికి ఇమ్మీడియట్లీగా లోకల్గా రెమెడీస్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే గ్రహస్థితి ప్రకారం చాలా బాగుంది వీళ్ళకి. మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఇందులో తులారాశిలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3, 4 పాదాలు అంతా తులారాశి. పేరు బలం కనుక మనం చూసుకుంటే రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్తో ఉన్న అక్షరాలంతా మనకు తులారాశిలో వస్తారు. మనం కనుక ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం కనుక చూసుకుంటే ఇందులో ఆదాయం వీళ్ళకి 11 అండి, వ్యయం 8. సో ఒక రకం చెప్పాలంటే వీళ్ళకి ఆదాయం చాలా బాగుందని చెప్పుకోవాలి. వీళ్ళకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే రాజ్యపూజ్యం 2, అవమానం 2. అంటే వీళ్ళు చుట్టూ అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉంటారో, ద్వేషించే వాళ్ళు ఎంతమంది ఉంటారు కాబట్టి నల్లిఫై అయిపోయింది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఆదాయం చాలా ఎక్కువగా ఉంది, 11 ఉంది కాబట్టి మనం ఇందాక ఓపెనింగ్ సెంటెన్స్లో చెప్పుకున్నట్టు వీళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుందని చెప్పుకోవాలి. అయితే మన గ్రహస్థితి ఆ తర్వాత యొక్క లఘు గోచరం కూడా చూస్తే వీళ్ళకి శని మీనరాశిలో ఉన్నారండి, గురువు వచ్చేటప్పటికి మిథున రాశిలో, రాహు కేతువులు కుంభరాశిలోను, తర్వాత కేతు వచ్చేటప్పటికి సింహరాశిలో ఉన్నారన్నమాట. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం కనుక చూస్తే మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం అన్న ఒక కాన్సెప్ట్ ద్వారా కనుక మనం చూసుకుంటే, సింపుల్గా చూస్తే వీళ్ళకి ఎలా ఉంటుందంటేనండి సపత్న క్షయం, ఓకే, సుఖ ప్రాప్తి, శోకం, సౌఖ్యం అని చెప్తారు. ఒక్క రాహు 5th హౌస్లో ఉండి వీళ్ళకి కొంచెం శోకాన్ని కలిగిస్తాడు తప్ప మిగతా అన్ని గ్రహాలు వీళ్ళకి చాలా యోగ్యతనిస్తాయి. ఏ విధంగా అంటే డిఫీట్ ఆఫ్ ఎనిమీస్, ఎందుకంటే 6th హౌస్లో శని చాలా యోగ్యతనిస్తాడు అంటే శత్రువుల పైన వీళ్ళది పైచేయి అవుతుంది. అంతేకాకుండా వీళ్ళకి గురువు 9th హౌస్లో ఉండి చాలా యోగ్యతనిస్తుంది. మే తర్వాత లాస్ట్ ఇయర్ ఎవరికైతే కనుక తులారాశి వాళ్ళు ఉన్నారో డెఫినెట్గా వాళ్ళు ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా 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 ఇబ్బంది పడి ఉన్నారండి. ఎందుకంటే వీళ్ళకి లాస్ట్ ఇయర్ అష్టమంలో గురువు ఉన్నారు. అష్టమంలో గురువు ఉంటే వాళ్ళకి ధనం ప్రకారం కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ కానివ్వండి, తర్వాత మనకి ఇంకేం చెప్తారు, పుత్రులకు సంబంధించిన విషయాల్లో చాలా ప్రాబ్లం, డిస్టర్బెన్స్ ఉంటుంది. పర్టికులర్గా నాకు వచ్చిన కాల్స్ అయితే విపరీతమైన వాళ్ళకి వర్క్లో ప్రెషర్ వచ్చేసింది అనమాట. వాళ్ళ బాస్ నుంచి ఆల్మోస్ట్ వాళ్ళకి వాళ్ళ ఉన్న స్కిల్ సెట్ ఒకటి, వాళ్ళకి ఇచ్చిన ప్రాజెక్ట్ ఇంకొకటి. దీంతో ఈ వర్క్లో బాగా స్ట్రెస్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. శని వీళ్ళకి ఏమవుతుందంటేనండి గురువు వీళ్ళకి అయితే 9th ఇప్పుడు వాళ్ళకి మే తర్వాత 9th హౌస్లోకి రావడం వల్ల ధనము, హ్యాపీనెస్ విపరీతంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేతు 11th హౌస్లో విపరీతమైన యోగ్యతను ఇస్తారు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి అన్య విధంగా 75 to 80% అన్ని విషయాలు చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. మనం డీటెయిల్డ్ కనుక చూసుకుంటే వీళ్ళకి శని 6వ ప్లేస్లో ఉండి 3, 8 చూడటం వల్ల ఏమవుతుందంటేనండి 80% శని వీళ్ళకి అద్భుతాన్ని తీసుకుని వస్తారండి. ఏ విధంగా అంటే ధనధాన్యాభివృద్ధిం చ బంధు సంతోప వర్ధనం, అంతేకాకుండా స్త్రీ సౌఖ్యం, గృహ నిర్మాణం, సప్తమిగే షష్టో గతే శని అనమాట. 6వ కనుక శని ఉంటే ఏమవుతుందంటే అండి ఒకటి ధనధాన్యాభివృద్ధి ఉంటుంది, ధనం బాగుంటుంది, ధాన్యం బాగుంటుంది, అగ్రికల్చర్ బాగుంటుంది, వృద్ధి చెందే అవకాశం ఎక్కువ ఉంటుంది. బంధు సంతోషం, బంధువులతో సంతోషంగా ఉంటుంది. వర్ధనం అంటే వృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదంతా నార్మల్. బట్ ఇందులో బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే స్త్రీ సౌఖ్యం అంటే ఇఫ్ ఇట్ ఈస్ అ లేడీస్, జెంట్స్ అయితే లేడీస్ ద్వారా ఒక కంఫర్టబుల్ అయిన ఎన్విరాన్మెంట్ ఉంటుందండి. అంతేకాకుండా వీళ్ళకి గృహ నిర్మాణం, ఎవరైనా కనుక ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇది బెస్ట్ టైం అండి వీళ్ళకి. అంతేకాకుండా 3వ ఇంట్లో దృష్టి ఉండటంతో వీళ్ళకి సిబ్లింగ్స్, అన్నదమ్ములతోటి, అక్క చెల్లెల నుంచి మంచి సపోర్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ నుంచి హెల్ప్ కూడా వస్తుంది. అయితే ఒకే ఒక ప్రాబ్లం ఏమిటంటే శని 8th హౌస్లో దృష్టి ఉండటం వల్ల లీగల్ రిలేటెడ్ కేసెస్లో వీళ్ళకి ఇబ్బంది అవుతుందండి, డిఫికల్టీస్ని ఫేస్ చేస్తారు. గురువు వీళ్ళకి మనం ఇందాకనే చెప్పుకున్నామండి, వీళ్ళకి 9th హౌస్లోకి షిఫ్ట్ అవడంతో 1st హౌస్, 5th హౌస్ చాలా చక్కగా యోగ్యతను ఇస్తారండి. ఏ విధంగా అంటే అర్థం, ఓకే, ధనం వచ్చేస్తుంది. స్వకులాచార, వాళ్ళు చక్కగా ఏమంటారంటే ట్రెడిషనల్గా ఫంక్షన్స్, గుళ్ళు, తర్వాత ఇవన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గృహ లాభ,
ఇందాక కూడా మనం శని గురించి చెప్పుకున్నాం, ఇల్లు కట్టడానికి చాలా బాగుంటుంది. గురువు కూడా వీళ్ళకి ఇల్లు కట్టుకునే యోగ్యతను చూపిస్తున్నాడు. ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఇల్లు తీసుకోవాలని ఎవరైనా అనుకుంటే బెస్ట్ టైం శ్రీ విశ్వవసునామ సంవత్సరం అండి. టైం వేస్ట్ చేయకుండా అప్పో సొప్పో ఏదనేసి ముందు ఇల్లు తీసుకునే మార్గం ఎక్కువగా ఆలోచించుకోండి దీని గురించి. అంతేకాకుండా శుభోజనం, మంచిగా చక్కగా ఫుడ్ అంతా తినే అవకాశం ఉంది. నిత్య స్త్రీ జన సంపర్క అంటే వీళ్ళకి రెగ్యులర్గా జెంట్స్ అయితే లేడీస్తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కూడా చాలా అన్యోన్యంగా ఏమంటారు మంచి హెల్దీ ఎన్విరాన్మెంట్ దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే లేడీస్ అయితే న్యాచురల్గా పురుషులతో ఎక్కువగా మనకు ఆఫీస్లో కొలీగ్స్ కానివ్వండి, బయట కానివ్వండి, ఇంకొకళ్ళు కానివ్వండి, లేదంటే అప్పటిదాకా ఎవరితో అయినా కనుక మనస్పర్ధలు ఉన్నా కానీ అవన్నీ పోయేసి చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే గురువు వీళ్ళకి తనున్న 9th హౌస్లో చాలా మంచి యోగ్యతను ఇస్తున్నాడు. ఇది ఒక బెస్ట్ టైం అని మనకు చెప్పుకోవాలి తులారాశి వాళ్ళకి. అంతేకాకుండా వీళ్ళకి హెల్త్ విషయంలో చాలా బాగుంటుంది. ఎందుకంటే తన ఫస్ట్ హౌస్లో గురువు చుట్టం వల్ల 5th హౌస్లో గురు దృష్టి అగైన్ పిల్లల ప్రకారంగా కానివ్వండి, కుటుంబం ప్రకారంగా కానివ్వండి, వాళ్ళ యొక్క ప్లాన్స్ హయ్యర్ లెవెల్ ఆఫ్ ప్లాన్స్ చేసిన వాటి ద్వారా చక్కగా వీళ్ళకి ఆదాయం ఏమంటారు వాళ్ళు ఏదైతే ప్లాన్ చేస్తారో అది ఎగ్జిక్యూట్ చేసి రిజల్ట్ చూపిస్తారండి. ఒక మంచి కాంబినేషన్ వీళ్ళకి చాలా సంవత్సరాల తర్వాత ఉంది. అయితే 5వ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఇది కొంచెం ఏమంటారంటేనండి కొన్ని విషయాల్లో ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఏ విషయంలో అంటే మనకి పుత్ర వైరం అంటే పుత్రులతో గొడవ అవుతుంది, కానీ గురు దృష్టి ఉండటం వల్ల అది ఏమంటారు హ్యాపీగా ఎండ్ అవుతుంది. అంతేకాకుండా మనకు వైరం అంటే రూప ఇంకేం చెప్తారంటే ప్రభువులు ఏమని చెప్తారంటే హైయర్ అఫీషియల్స్ నుంచి మంచి గుర్తింపు రావటము, తర్వాత అందరి చేత గౌరవింపబడటం, ఆర్థికంగా కానీ బలంగా లేకపోయినా కానీ ఏదో విధంగా పనులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఏమంటారు రుణాం పూజ్యం అని చెప్తారు అనమాట. ఆర్థికంగా బలం లేకపోవటం ఇలాంటి కొంచెం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ వీళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే రాహు మిక్స్డ్ రిజల్ట్. మనకేం చెప్పండి కొంచెం న్యూట్రల్గా ఉన్నారు, మరీ అంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు లేరు అని మనం చెప్పుకోవాలండి. గురుగారు మరి కోర్టు వ్యవహారాలు ఉంటే కనుక వీళ్ళకి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలంటారు? వీళ్ళకి శని వల్ల ఆ ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. బట్ శని ఓవరాల్గా వీళ్ళకి లాభమే చేస్తారు కాబట్టి ఇన్ కేసు ఎవరైనా గనక ఏమంటారంటే అప్పటిదాకా బాగా ఇబ్బందులు పడి అంటే మీరు ఇప్పుడు చెప్పారు కదా కోర్టుకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి వీళ్ళకి. అవునండి. ఒకవేళ అలాంటి ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉందంటారా? వీళ్ళు ఏం చేస్తుంది ఇట్లా ప్రాబ్లం ఉన్నప్పుడు ఒకటి ఓం దుమ్ దుర్గా నమః ఈ మంత్రాన్ని జపించుకుంటూ ఉండాలి. దుర్గా సప్తశ్లోకం జపించుకుంటూ అంటే వాళ్ళకున్న సమస్య తీవ్రతను బట్టి ఎక్కువగా ఉంటే వీళ్ళు ఇక్కడికి మనకి విజయవాడ కనకదుర్గమ్మని ఎక్కువసార్లు దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. వీటితో పాటు శ్రీశైలం వెళ్ళి మనకి స్పర్శలింగ దర్శనం, అంతేకాకుండా అక్కడ చండీ హోమం చేస్తారండి. చండీ పారాయణం, చండీ హోమం చేస్తూ ఉంటారు. అది కనుక వీళ్ళు చేయించుకోగలిగితే ఈ కోర్టుకు సంబంధించిన పరిష్కారం కానీ ప్రాబ్లమ్స్ నుంచి పరిష్కారం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇండివిజువల్గా కనుక వాళ్ళు కనుక చేసుకుంటే వాళ్ళకి రాజశ్యామల కానివ్వండి, వీటితో పాటు మనకి వారాహి అమ్మవారి యొక్క ఏమంటారంటే హోమం చేయించుకున్న కానీ ఒక దీక్షలాగా పట్టేసి 2 days కానీ 3 days కానీ ఆ యొక్క హోమం యొక్క ప్రభావంతో వీళ్ళకి శత్రువుల మీద విజయం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కాకుండా వీళ్ళు అప్పుడప్పుడు ఎక్కువగా శని యొక్క ఏమంటారంటేనండి కొన్ని రాసులు వాళ్ళకి పర్టికులర్గా ఎక్కడైనా కనుక ఆగినట్టు ప్రాబ్లమాటిక్గా అనిపిస్తే ముందుకెళ్ళటానికి హనుమంతునికి సంబంధించిన హనుమాన్ కార్యసిద్ధి మంత్రం చదువుకోవటం, లేదంటే మన్యు పాశుపత అభిషేకం చాలా పవర్ఫుల్ అండి. ఇది చేయించుకున్నా బాగుంటుంది. ఇంకా ఎవరికైనా ఎక్కడైనా కనుక ప్రాబ్లం అనిపిస్తే ఎక్కడైనా స్ట్రక్ అయినట్టు ఫీలింగ్ వస్తే కనుక వీళ్ళకి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా ఇన్స్టెంట్గా రిజల్ట్ వస్తుందండి. గురుగారు మరి ఆర్థిక వ్యవహారాలు ఎలా ఉన్నాయి వీళ్ళకి ఈ సంవత్సరం? ఆర్థిక వ్యవహారాలు చాలా బాగున్నాయండి. సంపద ధనలాభం సుఖం అంతా ఉంది. కాబట్టి మనీకి సంబంధించి ఎలాంటి విషయాల్లో వీళ్ళు ఎక్కడ ఆలోచించిన అవసరం లేదు, చాలా బాగుందండి. ధనధాన్యాభివృద్ధి అది మన శని వల్ల వస్తుంది. అలానే గురువు వల్ల కూడాను అర్ధంచ 2 గ్రహాలు కూడాను ధనాలకు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ విషయంలో ఎలా ఉండబోతుంది? ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వాళ్ళు ఉద్యోగానికి సంబంధించి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశారు. ఈ సంవత్సరం ఆ ప్రాబ్లం ఏమి ఉండదండి. ఉద్యోగంలో చాలా బాగుంటుంది. వివాహం కాని వారికి పెళ్లికి చాలా అనుకూలం. ఎందుకంటే 5th హౌస్లో గురు దృష్టి ఉండటంతో వివాహానికి పిల్లలకి సంబంధించి చాలా అనుకూలమైన స్థితి అండి ఇది. సంతానం కోసం సంతానానికి చదువు చాలా చక్కగా చదువుతారు, బాగా యాక్టివ్గా ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకునే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది.
విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి వీళ్ళకి. ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కొంచెం ఇది ఏమని చెప్తారంటే 9th హౌస్లో గురువు ఉండటం వల్ల ఫారిన్ ట్రావెల్ చాలా అనుకూలిస్తుందండి. అయితే ఫారిన్లో స్టే చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే కేతు ఉండటంతో ఏం చెప్తారంటే కొన్నిసార్లు రాహు అయితే బాగా సపోర్ట్ చేస్తాడు, కేతు అయితే ఫారిన్లో స్టే చేయడానికి అంత సపోర్ట్ చేయడు, బట్ ఫారిన్ ట్రావెల్ చేయడానికి అనుకూలంగా ఉంది. ఈ ఉద్యోగ వ్యాపారాల్లో కూడా ఉద్యోగం వ్యాపారం అంతా పార్ట్నర్స్ మధ్య అనుకూలతలు బాగానే ఉన్నాయి. అవంతా బాగుందండి. అది ఎలాంటి విషయాలు ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి ఎలా ఉండబోతుంది? ఆరోగ్యం వచ్చేటప్పటికి వీళ్ళకి కొంచెం రాహు వల్ల మానసిక ఆందోళన ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ అదర్వైజ్ అయితే అది కూడాను టయానికి భోజనం చేయకపోవటము, తర్వాత ఏమని చెప్తారు కొన్నిసార్లు అది కూడా మైల్డ్గా, అంటే పెద్ద ఇబ్బంది నేనేమన్నాను, బట్ ఓవరాల్గా ఏమని చెప్తారు కొంచెం కేర్ఫుల్గా ఉంటే సరిపోతుందండి. పెద్ద అయితే ఏం అవసరం లేదు. ఎందుకంటే ఈ ఉన్న 12 రాసుల్లో బెస్ట్గా ఉన్న రాసులు ఇది ఒక రాశి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. హరిత గారు నమస్కారం అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఎవరికైతే గురుగారు చెప్పిన పరిహార మార్గాల్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే యాగాలు కానీ హోమాలు కానీ చేయాలని కొన్ని సిచ్యువేషన్స్లో తీవ్రతను బట్టి అని చెప్పి గురుగారు ఇందాక మనకు చెప్పడం జరిగింది. ఎవరికైతే వీటిల్లో డౌట్స్ ఉన్నా, లేకపోతే వాటిలో ఏమైనా అవి చేయించుకోవాలనుకున్న హోమాలు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ.